హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటే జిల్లా కోర్టుల నుండి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని ఈరోజు చూసినట్టయితే అఫీషియల్గా అయితే మనకు ఈరోజు ఎటువంటి అప్డేట్స్ లేవు అఫీషియల్ వెబ్సైట్లో. అదే మాదిరిగా ఎగ్జామ్కి సంబంధించింది కూడా లేదు. అయితే ఈరోజు తప్పుడు డాక్యుమెంట్స్ మనం ఒకవేళ కోర్టుకు సబ్మిట్ చేసి జాబ్ సంపాదిస్తే మరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఒక న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. సో దాని మీద ఈరోజు ఒక వీడియో చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈరోజు 26/6/2025 నాడు చూసినట్టయితే మనకు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి తప్పుడు విద్యార్థులతో జాబ్ సాధించిన వారు సస్పెండ్ కావడం జరిగింది. ఇద్దరు సస్పెండ్ కావడం జరిగింది. అందులో ఒకరు కంప్లీట్గా పాస్ అయినా కూడా నేను పాస్ కాలేదని చెప్పి తప్పుడుగా చెప్పి మరి ఎగ్జామ్ రాసి జాబ్ సంపాదించిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్లో అతను నిర్ధారణ కావడంతో సస్పెండ్ కావడం జరిగింది. ఈ యొక్క వార్త ఈరోజు రావడం జరిగింది. అందువల్ల ఎవరైనా సరే ఇది కోర్టు కాబట్టి మనకి చాలా జాగ్రత్తగా వహించాలి. ముఖ్యంగా ఇది సబార్డినేట్ సంబంధించి, ఎందుకంటే ఎక్కువ జాబ్స్ మనకు సబార్డినేట్ నుంచి రావడం జరుగుతుంది, డ్రైవర్ కూడా రావడం జరుగుతుంది. చెప్పింది ఉంటే వాళ్ళు 7th క్లాస్ పాస్, 8th పాస్, 9th పాస్, 10th పాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్, కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంపల్సరీ ఫెయిల్ అయి ఉండాలా, ఏదో ఒకటి ఉండాలా. 7th అన్న పాస్గా, 8th అన్న పాస్గా, లేదంటే ఫెయిల్గా, 9th పాస్ అనగా ఫెయిల్ అనగా, 10th పాస్ అనగా ఫెయిల్ అనగా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ ఆర్ ఫెయిల్, కానీ కంపల్సరీగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితే మాత్రం పాస్ అయి ఉండకూడదు. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ కానీ మరియు డ్రైవర్ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి చాలామంది ఎవరు కనుక్కుంటారులే, నన్ను ఎవరు కనుక్కుంటారు అనేసి కొందరు అయితే మాత్రం తప్పుడుతో వెళ్ళారు, కొంత జాబ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు తర్వాత తెలిస్తే ఏమవుతుందంటే ఈరోజు చెప్పడం జరిగింది. సో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు సహా ఇవ్వడం జరిగింది. బట్ అది పేర్లు చెప్పడం మన యొక్క భావ్యం కాదు. మనం ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అమరావతి నందు ఆఫీస్ సబార్డినేట్గా ఉన్నటువంటి ఒక ఉద్యోగి పోలీస్ వెరిఫికేషన్ సందర్భంలో అందులో భాగంగా విచారణలో భాగంగా కూడా అతను ఇంటర్మీడియట్ పాస్ అయినట్లుగా తేలిందనమాట. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన తేలినాడు కాబట్టి రూల్స్కి విరుద్ధం కాబట్టి అతన్ని జాబు నుంచి ఇంకా డిస్మిస్ అయితే చేయలేదు, కానీ జాబు నుంచి సస్పెండ్ అయితే చేయడం జరిగింది. సో ఇది మిత్రమా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది అప్లై చేసి ఉంటారు. మరి అది మీరు కొంచెం దీన్ని భావించి మంచి నిర్ణయం తీసుకోండి. అదే మాదిరిగా ఇంకొక కేసులో, మరొక కేసులో ప్రాసెస్ సర్వర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నాడు ప్రాసెస్ సర్వర్గా. కానీ ప్రాసెస్ సర్వర్ అయితే మాత్రం ఏం చేయొచ్చు, 10th పాస్. సో 10th పాస్ అయిన తర్వాత హయ్యర్ కూడా ఉండవచ్చు, తప్పు కాదు. ప్రాసెస్ సర్వరు 10th పాస్ ఉండొచ్చు, ఇంటర్ పాస్ ఉండొచ్చు, డిగ్రీ పాస్ ఉండొచ్చు, ఏమున్నా కూడా అప్లై చేసుకోవచ్చు, తప్పు కానే కాదు. ఒక ఆఫీస్ సబార్డినేట్ విషయంలో అయితే మాత్రమే కంపల్సరీగా అది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండకూడదు. డ్రైవర్ కూడా అంతే, అతను ఇంటర్ పాస్ అయి ఉండకూడదు, కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా అది. కానీ ప్రాసెస్ సర్వర్కి అయితే మాత్రం 10th పాస్ అయిన పర్లే, మినిమం క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయి ఉండాలా, ఇంటర్ పాస్ అయిన పర్లే, డిగ్రీ పాస్ అయిన పర్లే, పీజీని కూడా పర్వాలే, అప్లై చేసుకోవచ్చు, దీనికి మాత్రం అప్లై చేసుకోవచ్చు. మరి ఇక ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యోగి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ తర్వాత అది కూడా నిర్ధారణ కావడంతో ఆ యొక్క ఉద్యోగస్తుని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరి మనం జాబే కాదు మిత్రమా, జాబ్ వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం ఈ యొక్క సొసైటీలో మనం మెలగాలన్నమాట. కాబట్టి తప్పుడు డాక్యుమెంట్స్తో మన జాబ్ సంపాదించినా లేక ఇతరులతో సొసైటీలో ఇతరులతో మనం అసభ్యంగా ప్రవర్తించినా ఖచ్చితంగా అయితే మాత్రం ఇక న్యాయశాఖ కాబట్టి వాళ్ళ మీద యాక్షన్స్ కూడా చాలా తీవ్రంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో కష్టపడండి, జాబ్ సంపాదించండి. తర్వాత ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కూడా మనం ఇక సొసైటీలో మనం ఉండాలన్నమాట. దానికి ఒక ఉదాహరణ అనమాట. మరి ఏపీ హైకోర్టు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వారంలో లేదంటే ఒక 10 days లోపలే ఏ క్షణమైనా సరే మనకు 245 వేకెన్సీ సంబంధించి, హైకోర్టు వేకెన్సీ సంబంధించి, లా సంబంధించినవి అయితేనేమి, లేదా డిఓ అయితేనేమి, లేదా కంప్యూటర్ ఆపరేటర్ అయితేనేమి, ఎగ్జామినర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు మొత్తం
245 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వారం లేదా 10 రోజుల్లోనే నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. ఎవరైతే ముఖ్యంగా డిఈఓ కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ మంచి జాబ్స్ అండి. ఇక కంప్యూటర్ ఆపరేటర్ కానీ డిఈఓకి సంబంధించి కంప్యూటర్ బిట్స్ మన యొక్క ఉత్తమ్ అకాడమీలో ఎక్సలెంట్ బిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. మరి వాడికి క్లాసెస్ కూడా మంచి ఫ్యాకల్టీతో క్లాస్ కూడా రన్ చేయడం జరుగుతుందన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యొక్క కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది కూడా ఉంది కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారో, మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి. హైకోర్టు వచ్చిన వెంటనే ఇదే ప్రిపరేషన్ ముందుకెళ్తే మాత్రం అక్కడ కూడా మనకు మరో అవకాశం ఉంది. మరి ఎస్ఎస్సి నుంచి కూడా చాలా జాబ్స్ ఉన్నాయి, సీజీఎల్ నుంచి, సిహెచ్ఎస్ నుంచి, ఎంటీఎస్ నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైతే వస్తుందో అన్నీ కూడా అప్లై చేయండి, వేస్ట్ చేసుకోవద్దండి, లాస్ట్ మూమెంట్ ఇబ్బంది పడకూడదు. మరి స్టిల్ మనకు ఇంకా 40 days టైం అయితే ఉంది ఈ యొక్క జిల్లా కోర్టు సంబంధించినటువంటివి. సో ఫోకస్ మోర్ ఆన్ టెస్ట్ సిరీస్ బాగా ఫోకస్ చేయండి. మీకు ఎవరికైనా సరే కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్ అకాడమీ ముందు 1500 రూపీస్ కోర్స్ని ఇప్పుడు కేవలం 999 రూపీస్కు, టెస్ట్ సిరీస్ గతంలో 499 రూపీస్ ఉండేది, ఇప్పుడు 399 రూపీస్కు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటుగా డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్స్ 26 జిల్లాల యొక్క సమాచారం, వాటి మీద బిడ్స్, జీకే, వాటికి పీడిఎఫ్లు, ఏ కోర్సు ఉన్న అన్ని కోర్సులు కూడా కరెంట్ అఫైర్స్ ఉచితంగా మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో ఈరోజే మీరు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్సు మాత్రం ఇప్పుడే మీరు పర్చేజ్ చేయండి. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మనకి కోర్స్ ఫీజు మళ్ళీ తిరిగి రైజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళు కొంటారు కాబట్టి. మరి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని హైకోర్టుకు సంబంధించి, జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, స్టెనో కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, మరి ఆఫీస్ సబార్డినేట్ కానీ, డ్రైవర్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ కోర్సు మీకు ఫుల్ కోర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరిలాగా డంప్ చేయకోకుండా మీకు ఏది అవసరమో అదే కోర్సులు పెట్టడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా మేము ఇక కోర్సు నచ్చితే మాత్రం తీసుకోండి. ప్రతిరోజు మార్నింగ్ 7 to 8 లైవ్ క్లాస్ జరుగుతూ ఉంది. అదే మాదిరిగా నైట్ కూడా 7 to 8 ఇంగ్లీష్ క్లాస్ లైవ్ జరుగుతూ ఉంది. 8 to 9 మళ్ళీ ఎస్ఎస్సి పరంగా లైవ్ క్లాస్ జరుగుతూ ఉంది. మరి అతి త్వరలోనే నేను కూడా ప్రతిరోజు మీకు 9 to 10 వరకు ఇంగ్లీష్ క్లాస్ లైవ్ ఇస్తాను. ఎవరికి కోర్టు వాళ్ళకి సంబంధించినది అయితే యాక్చువల్గా మండే స్టార్ట్ చేయడం జరిగింది. నేను ప్రతిరోజు చేస్తాను మీకు మాట కూడా ఇచ్చాను. కానీ నెక్స్ట్ డేనే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అవడంతో కొంచెం ఇబ్బందిగా ఉంది, అందులో నేను చేయలేకపోతున్నాను అనమాట. సో ఖచ్చితంగా మరో 1-2 రోజుల్లో ఖచ్చితంగా అయితే మాత్రం మీ ముందుకు తిరిగి వచ్చి కనీసం 20 పేపర్లు అయినా సరే ఇంగ్లీష్ పేపర్లు మీకు ఖచ్చితంగా నేను ఈ యొక్క లైవ్ క్లాసులు మీకు రావడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ కాండి. సో అదే కోర్స్ కావాల్సి ఉంటే మనకు ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలోనైతే మాత్రం మీకు దాదాపుగా 20 నుంచి 25 పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యొక్క 25 పేపర్లు చేయడం వల్ల మీకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు వస్తుంది. దాంతోపాటుగా ఉత్తమ్ అకాడమీలో ఉన్నటువంటి వర్డ్ పవర్ అయితేనేమి, సినానిమ్స్ అయితేనేమి, ఆంటోనిమ్స్ అయితేనేమి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితేనేమి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు 40కి 30-35 మార్క్స్ ఖచ్చితంగా తప్పకుండా మీకు రావడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క స్కోర్ వస్తే జాబ్కు రావడానికి మనకు మంచిది స్టెప్ అనేది మనకు పడుతుంది అనమాట. సో ఇది మిత్రమా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఇప్పుడే మీరు మన యొక్క ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని నచ్చితే కోర్స్ కొనండి. మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే, కోర్సు పరంగా ఇబ్బంది ఉంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమన్నా కన్సెషన్ పరంగా అయితేనేమి మీ యొక్క పారిస్థితిక పరిస్థితి గమనించుకొని ఇంకా కొంచెం కన్సెషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అవకాశం అయితే మొత్తం మీరు జారి విడుచుకోవద్దు. ఇప్పుడే మీరు మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.